హే హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఇంటర్వ్యూలో నేను ఒక స్పెషల్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో షీజ్ అ యాంకర్, మోడల్ అండ్ ఇప్పుడు పేజెంట్ కంటెస్టెంట్ కూడా అనమాట. అండ్ ఇప్పుడు మనకి త్వరలో మిస్ గ్రాండ్ ఇండియా కాంపిటీషన్స్ జరగబోతున్నాయి, మిస్ గ్రాండ్ ఇండియా 2025. సో షీఈ్ అ నేషనల్ ఫైనలిస్ట్ అండ్ అలానే మన తెలంగాణ స్టేట్ నుంచి సెలెక్ట్ అయినటువంటి ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎస్, మరి ఇంకా ఇంత చెప్పాను కదా, ఇంకెంత చెప్తావు, చూపించి మాకు తొందరగా అనుకుంటున్నారు. సో ఎస్, ఐ విల్ షో యూ. So she's none other than Apurva. Hi Anusha. Hi Apurva, ఎలా ఉన్నారు? I'm good. How are you doing? I'm good, thank you. బట్ నేను మీరు అనే పిలుస్తాను. Of course. That's okay. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండి, వెరీ టాలెంటెడ్. సో ప్రతి దాంట్లో కూడా అంటే ఇన్ హర్ పాత్ ఏదైతే ప్రొఫెషన్ తను ఇప్పటివరకు చూస్ చేసుకుంటూ వచ్చిందో ప్రతి దాంట్లో 100కి 100% ఎఫర్ట్స్ పెడుతూ అలా అన్ని దాటుకుంటూ, సో హియర్ షీ ఈస్ టుడే. We are all very proud of you, Apurva. Your introduction was amazing. You really made me feel overwhelmed. Thank you so much, Anusha. And అలానే తెలుగు ప్రజలందరూ తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్ నుంచి ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లనే ఈ రోజు నేను మిస్ గ్రాండ్ ఇండియా 2025 నేషనల్ ఫైనలిస్ట్ అయ్యాను అండ్ తెలంగాణని చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయబోతున్నాను త్వరలో మిస్ గ్రాండ్ ఇండియా స్టేజ్ మీద. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ ఎస్, ఓవర్ టు యూ Anusha, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, కాసేపు యాంకర్ బయటకు వచ్చేసింది మా అపూర్వ గారి నుంచి. సో అదన్నమాట ఇంట్రొడక్షన్, మీకు అర్థం అయిపోయింది కాబట్టి. సో ఏంటి, హౌ వాజ్ హర్ జర్నీ అండ్ త్వరలో బిగ్ డే రాబోతోంది మన అపూర్వ గారికి. సో ఏంటి దానికి ప్రిపరేషన్స్ అవి ఎలా జరుగుతున్నాయి, హౌ ఇస్ షీ గోనా రిప్రజెంట్ ఆర్ తెలంగాణ స్టేట్. సో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేసుకుందాము, 1 by 1 మెల్లగా మాట్లాడుకుందాము. సో మరి ఈ విషయాలన్నీ మాట్లాడాలంటే బోల్డ్ అంత ఎనర్జీ కావాలి కదా, అసలు ఇంత బక్కగా అయిపోయారు. సో లెట్స్ హ్యావ్ అ డ్రింక్. సో డ్రింక్ తీసుకుంటూ అలా మాట్లాడుకుందాము ప్లీజ్ అపూర్వ గారు. థ్యాంక్ యూ Anusha. మ్యాచింగ్ నా కాస్ట్యూమ్ కి మ్యాచ్. చియర్స్. సో పదండి. సో లెట్స్ హ్యావ్ అ నైస్ టాక్. Yes, absolutely. So this is green apple and yours is cranberry. Yeah. Alright. You like cranberry? Yes, I like Or cranberry. is this matching your dress kabatti choose చేసుకున్నా? లేదు, I really like cranberry అందుకే. But I do like green apple batch. Yeah, there is a lemon also added and I think it's going well. బాగుంది. నచ్చిందా మీకు? Yeah, it's good. Your choice, right? I love it. థ్యాంక్ యూ. అమ్మయ్య, సో ఐ కెన్ మేక్ గుడ్ చాయిసెస్ అన్నమాట. Yes, you can. Absolutely. బట్ మీరు నన్ను చాలా తలెత్తుకునేలా చేస్తున్నారు. అంతే అంటారా? సో ఫస్ట్ టైం ఈ రోజు ఏంటి అంటే ఒక స్క్రీన్ లో ఇద్దరు యాంకర్లు మాట్లాడుకుంటారు అండ్ యూ హ్యావ్ టు సీ హౌ కాంపిటేటివ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి. అండ్ ఆవిడకి పోటీ పడుతూ నాకు పోటీ పడుతూ ఆవిడ స్క్రీన్ స్పేస్ ని మేము ఈ రోజు ఫుల్ బ్రైటన్ చేస్తాము ఫర్ విత్ ఆల్ ఆఫ్ అవర్ స్మైల్స్ అండ్ బ్యూటీ. ఎగ్జాక్ట్లీ. సో అపూర్వ గారు, హౌస్ ద జర్నీ, ఎలా ఉంది? దిస్ ఆల్ ప్రిపరేషన్స్, హార్డ్ వర్క్, ఐ నో లాట్స్ ఆఫ్ ప్రెప్ ఉంటుంది. How is everything? So Anusha, if I have to speak about my journey, నేను రోలర్ కోస్టర్ రైడ్ అంటాను Anusha, బికాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బయటకు వచ్చాను, తర్వాత యాంకర్ అయ్యాను, తర్వాత మోడల్ అయ్యాను, ఇప్పుడు ప్యాజెంట్స్ లో ఉన్నాను. నెక్స్ట్ ఏం అవుతానా నాకే తెలియదు. మేబీ యాక్టర్ అవుతానేమో, లేకపోతే ఇంకోటి అవుతాను, ఆంటర్ప్రెన్యూర్ అవుతానేమో. ఐఎమ్ రియలీ లేదు, వి లవ్ టు సీ యు యాజ్ యాక్ట్రెస్ చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ Anusha. So I mean, so kind of you to say that. But definitely, like whatever comes in my way, I would love to conquer it. మనస్ఫూర్తిగా చేద్దాము. అండ్ ఐ థింక్ యాంకర్స్గా మనకి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే we accept things and we also add our professional touch to it. Exactly. You know,
ఏదైనా సరే టాపిక్ ఇచ్చేస్తే టకటక మనం మాట్లాడగలిగే ఇది మనకు ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ ఫర్ మీ ఆల్సో యాజ్ అ మోడల్ గా కూడా ఇన్ ప్యాజెంట్స్. సో వెన్ వీఆర్ సపోజ్ టు స్పీక్ అబౌట్ అ టాపిక్ నాకు అది ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది. ఐ డోంట్ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్ అండ్ కూర్చొని రాసుకొని నో నథింగ్. ఇప్పుడు కూడా ఇంట్రో చెప్పమంటే చక్కగా చెప్పేస్తాను, నిద్ర నుంచి లేకుండా చెప్పేస్తాను. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ప్లస్ పాయింట్స్. డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్. ఎస్. సో నా జర్నీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఒక ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ ఊరి నుంచి వచ్చిన అమ్మాయి ఈరోజు మిస్ గ్రాండ్ ఫైనలిస్ట్గా వెళ్తుంది, నేషనల్ ఫైనలిస్ట్గా. అండ్ యూ కెన్ ఇమాజిన్ లైక్ వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గో త్రూ అయ్యేటప్పుడు ఐ హ్యావ్ వెంట్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్, ఐ హ్యావ్ వెంట్ త్రూ సో మెనీ థింగ్స్, అప్స్ అండ్ డౌన్స్, ఎమోషనల్గా, మెంటల్గా. ఐ వాజ్ డౌన్ ఫర్ ఫ్యూ డేస్. బట్ దెన్ నేను ఒక్కటే నమ్మాను, యూ షుడ్ రైజ్ లైక్ అ ఫీనిక్స్ అని. ఆఫ్టర్ ఆల్ దట్ fall down as many times as you want, But you have to rise up. At that to rise like a phoenix, like no one else, like never before. And I believe that, and today I'm here. That's very great motto. So definitely ఇంకా చాలా మాట్లాడతాను Yes. about the journey. కొంచెం కూర్చొని రిలాక్స్ గా మాట్లాడుకుందాం. Sure. Yeah. That works.